హాయ్, వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీకు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అండ్ డిజైన్ కూడా రెండు చేసి చూపిస్తానండి. మీరు కూడా చూసి చేయండి. ఇది బ్యాక్ పార్ట్ ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. క్రాస్ కటింగ్ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం. లైనింగ్ వచ్చేసి ఇప్పుడు యాడ్ చేయడం చూద్దాం. మెయిన్ క్లాత్ని రాంగ్ రైట్ అని మెన్షన్ చేసుకొని, సో రైట్ సైడ్ వచ్చేసి ఫస్ట్ మెయిన్ క్లాత్ మీదకి వచ్చేలా పెట్టుకొని దాని మీద నుంచి లైనింగ్ క్లాత్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఫుల్గా నెక్ వచ్చేసి క్రాస్ పీస్ తీసుకొని నెక్కి యాడ్ చేస్తారు కదా, దీనికి అలా అవసరం లేదు. నెక్ చూస్తున్నారు కదా, స్టార్టింగ్ వచ్చేసి నేను లైనింగ్ యాడ్ చేసేసాను. యాడ్ చేసి ఎక్స్ట్రాగా వచ్చిన పీస్ని కట్ చేసి తీసేసుకొని నీట్గా షేప్ ఇచ్చేసుకోవాలి నెక్కి. ఇప్పుడు దాన్ని తిరిగేసుకుందామండి. మెయిన్ క్లాత్ మీదకి వచ్చేలాగా, లైనింగ్ క్లాత్ వచ్చేసి లోపలికి వెళ్ళేలాగా ఫోల్డ్ చేసుకుందాం. ఇప్పుడు పైనుంచి కూడా ఒక స్టిచ్చింగ్ వేసుకుందాం నెక్కి. ఓకే, ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ చేసేసాను. 4 సైడ్స్ కూడా బ్లౌజ్కి లైనింగ్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు నడుం దగ్గర పీస్ యాడ్ చేసుకుందాము. నడుం దగ్గర డైరెక్ట్గా ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఫోల్డ్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు, కానీ ఎక్స్ట్రా క్లాత్ ఫోల్డ్ చేసుకుంటే అక్కడ బాగా సెట్ అవ్వదండి. ఫిట్టింగ్ టైంలో ప్రాబ్లం అవుతుంది, మీదకి లేస్తూ ఉంటుంది. అందుకే ఇలా పీస్ యాడ్ చేసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. డాట్స్ తర్వాత వచ్చేసి బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు ఇలా పీస్ యాడ్ చేసుకోండి బ్లౌజ్కి. ఎక్స్ట్రా క్లాత్ తీసి ఫోల్డ్ చేసుకోవద్దు, అది కరెక్ట్గా సెట్ అవ్వదు. క్రాస్ కటింగ్ బ్లౌజ్ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. మీకు ఆల్రెడీ నేను హ్యాండ్స్, ఇదే బ్లౌజ్కి హ్యాండ్స్ కట్ చేసి స్టిచ్ చేసి వీడియో చేసి పెట్టాను. అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేసి లైనింగ్ యాడ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసి వీడియో చేసి పెట్టాను. ఈరోజు మీకు వచ్చేసి బ్యాక్ సైడ్ పార్ట్ వచ్చి స్టిచ్ చేసి చూపిస్తూ వీడియో పెడుతున్నాను. సో ఈ 3 వీడియోస్ కూడా ఒకేసారి మీరు చూశారు అంటే బ్లౌజ్ ఈజీగా స్టిచ్ చేసుకుంటారు మీరే. యాక్చువల్లీ ఈ మెజర్మెంట్స్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకున్నానండి. విత్ ఖర్చుతో 11 ఇంచెస్. ఒరిజినల్ వచ్చేసి 10.5. నేను వచ్చేసి 11.5 ఎక్స్ట్రాగా 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టి తీసుకున్నాను. టోటల్గా 11.5 ఇంచెస్. సో బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసేటానికి ఫినిషింగ్ చూస్తున్నారు కదా, డబుల్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫినిషింగ్ స్టిచ్చింగ్, ఫైనల్ స్టిచ్చింగ్ అయిపోయింది. బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ కంప్లీట్ ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ పీస్ యాడ్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు వచ్చేసి నెక్కి డిజైన్ చేసుకుందామండి. లైనింగ్ యాడ్ చేసేయడం అయిపోయింది కదా, నెక్కి వచ్చేసి డిజైన్ చేసుకుందాం. ఈ బ్లౌజ్ మీద వచ్చేసి గోల్డ్ కలర్ డిజైన్ ఉంది సారీలో, సో దానికి మ్యాచింగ్గా నేను గోల్డ్ కలర్ పీస్ తీసుకున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, అలా 2 సైడ్స్ ఫోల్డ్ చేసి మిడిల్గా మళ్ళీ క్లోజ్ చేసామంటే కొంచెం స్లీవ్గా సన్నగా చిన్న లెంత్ రావాలండి. వీడియోలో చూస్తున్నట్లు చాలా సన్నగా చిన్న లెంత్ రావాలి. వచ్చినట్లు ఒక పెద్దది నేనైతే 1.5 మీటర్ వరకు స్టిచ్ చేసుకున్నాను దాన్ని, గోల్డ్ క్లాత్ని. సో చూసారు కదా, దాన్ని వచ్చేసి జస్ట్ 1.5 ఇంచ్ అమ్మా, 1.5 ఇంచుకి కట్ చేసుకున్నాను. అలా కొన్ని పీసెస్ అన్నీ కూడా కట్ చేసుకొని రెడీ చేసి సైడ్కి పెట్టుకున్నాను. అవన్నీ కూడా 1.5 ఇంచెస్ వరకు కట్ చేసుకున్నానండి. దీన్ని ఇప్పుడు వచ్చేసి నెక్కి 1 పీస్ మిడిల్కి ఫోల్డ్ చేసుకొని
నెక్ డౌన్ సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా. సో ఒక 1/2 ఇంచ్ గ్యాప్ మీదకి వచ్చేలాగా, తర్వాత అంతా కూడా బ్లౌజ్కి ఇన్సైడ్కి పోయేలాగా స్టిచ్ చేసుకోవాలి. అన్నీ కూడా ఒకే మెజర్మెంట్స్లో రావాలండి. 1/2 ఇంచ్ మాత్రమే మీదకి రావాలి. అంతకంటే ఎక్కువగా గ్యాప్ వచ్చిందంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది, లుక్ రాదు. సో 1/2 ఇంచ్ మాత్రమే మీదకి వచ్చేలాగా, అండ్ ఒక్కొక్క ఫోల్డింగ్కి మధ్యలో గ్యాప్ కూడా కరెక్ట్గా వచ్చేలాగా మీరు చెక్ చేసుకోవాలి. అది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్ వచ్చేసి ఫోల్డ్ చేసి పెట్టుకునేటప్పుడు మీదకి వచ్చే ఆ గ్యాప్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఒక దాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ పైకి వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్ ఉంటుందన్నాను కదా, ఆ 1/2 ఇంచ్ డిఫరెన్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. అన్నీ ఈక్వల్గా బ్యాలెన్స్గా వచ్చేటట్లు స్టిచ్ చేసుకోవాలి. చూసారుగా, నేను ఆల్రెడీ 4 స్టిచ్ చేశాను. అదే మాదిరి నెక్ ఫుల్గా కూడా స్టిచ్ చేసుకొని వెళ్ళాలి. స్లోగా స్టిచ్ చేయండి, తొందరపడొద్దు. ఫాస్ట్గా చేయాలంటే డిజైన్ ఫెయిల్ అవుతుంది. సో స్లోగా, నెమ్మదిగా వీడియోలో చూస్తూ కూడా చేయండి. ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఎంత సింపుల్గా అయిపోతుంది కదా. నెక్ వచ్చేసింది చూడండి, ఎంత టైము అవ్వలేదండి, చాలా తొందరగా చేసేసాను. ఈజీగా ఉంది కదా. ఎస్, చాలా అందంగా వచ్చింది. అండ్ అన్నీ కూడా ఒకే లెవెల్ మెయింటైన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు దాన్ని పక్క నుంచి చిన్న గ్రీన్ కలర్ కనిపించేలాగా చిన్న గ్యాప్ ఉంచేసుకొని లేస్ యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం లుక్ ఎక్స్ట్రాగా కావాలి కదా. చూస్తున్నారు కదా, ఆ ఫోల్డ్ చేసామా మనం 1.5 ఇంచ్ ఆ లెంత్, అది యాడ్ చేసిన తర్వాత చిన్న గ్రీనిష్గా ఉంటుంది. ఆ చిన్న గ్యాప్ ఇచ్చేసి లేస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లేస్ యాడ్ చేయడం అయిపోయింది. 1 లైన్ డబల్ స్టిచ్చింగ్ చేసుకుందాము. లేస్ సెకండ్ సైడ్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా, 2 టైమ్స్. యాక్చువల్లీ లేస్ స్లిమ్గా ఉంది కనుక, సన్నగా ఉంది కనుక 2 స్టిచ్చింగ్స్ అవసరం లేదు, బట్ చేసుకుంటే బాగుంటుంది కదా. నేను ఎక్కడ కూడా ఏది కూడా డిలే చేయలేనండి. సో 2 స్టిచ్చింగ్స్ అయితే చేసేస్తున్నాను. మీరు సింగిల్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, లేదంటే నా అలాగే డబుల్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. డబుల్ స్టిచ్చింగ్ చేసుకుంటే ఫినిషింగ్ బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా. సో లేస్ కూడా యాడ్ చేసేయడం అయిపోయింది. ఇప్పుడు పైన మనం బెండ్ చేసి పెట్టుకున్నాం కదా, 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఫోల్డ్ చేసి పెట్టామా, దాంట్లో నుంచి థ్రెడ్ వచ్చేసి మనం ఇన్సైడ్ నుంచి తీసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, అలా ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి, ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి, అలా 1 by 1 స్లోగా హోల్లో నుంచి పెట్టి తీసుకోవాలి. మధ్యలో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా కరెక్ట్గా 1 by 1 పెట్టుకొని లూజ్గా దాన్ని సెట్ చేసుకొని నెక్ కరెక్ట్గా సెట్ అయినట్లు అడ్జస్ట్ చేయాలి థ్రెడ్. ఇప్పుడు నెక్ కరెక్ట్గా అడ్జస్ట్ చేశాను నేను, వీడియోలో చూస్తున్నారు కదా. సో అలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు నెక్ రెడీ అయిపోయింది కదా, చాలా బాగా వచ్చింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.